ప్రభుత్వం ఏదైతే కుల సంఘాలకు ఏదైతే భవనాలు కేటాయించి స్థలాలు ఇచ్చి భవనాలు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తే దాన్ని అన్యాక్రాంతం చేసి మా యొక్క సొంత ఆస్తులుగా అనుకొని ఈ నారాయణ శ్రీ చైతన్య లాంటి సంస్థలకు ఈ భవనాలను లీజుకి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అలాంటి లీజుకు దశాబ్దాలుగా లీజుకిస్తే ఆ భవనాల యొక్క మాకు అవసరానికే రాదని చెప్పేసి తెలియజేయడానికి, ఎందుకంటే ఈ భవనాలు మాకు అవసరం ఉంటే యువత వచ్చి హైదరాబాద్లో మంచి మంచి చదువులు చదువుకుంటే వాళ్ళు కనీసం వాళ్ళ ఫీజులో రాయితీ లేకుండా ఉండడానికి నివాస ప్రాంతంగానైనా వాళ్ళ హాస్టల్లో ఉంటూ మంచి చదువులు చదువుకొని ఒక పెద్ద పొజిషన్లో ఉండడానికి ఒక మంచి ప్రయత్నంగా దీన్ని భావించి ప్రభుత్వాలు భావించిస్తే ఈ కుల పెద్దలుగా చెప్పుకునే వీళ్ళందరూ దీన్ని సొంత ఆస్తులుగా భావించి వేరేళ్లకు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, అలాగే మీ యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రపంచ మేధావులుగా చెప్పబడే అందరికీ వినబడే జ్ఞానవంతులైన పాశం యాదగిరి సార్ను కావచ్చు, కంచ ఐలయ్య సార్ను కావచ్చు, ఇంకా కుల పెద్దలను, బీసీ పెద్దలను, బహుజన పెద్దలను మీరు మీ స్థాయికి మించి స్థాయి లేనటువంటి మీరు స్థాయికి మించి మీరు విమర్శలు చేయడం మీ సిగ్గుకు మీకే వదిలేస్తున్నాం. అందుకోసం ఈరోజు కొంగళ్ళ పాండన్న గారు దీన్ని ఒక బండారుతోని దీన్ని మీ యొక్క నోటిని శుద్ధి చేసుకొని ఈ మీడియా సమక్షంలో శుద్ధి చేయడం జరిగింది. ఇకనైనా మేలుకోండి, మేలుకోకపోతే తప్పకుండా కుర్మ యువ చైతన్య సమితి లక్షల గొంతుగా మీ ఇళ్లను ముట్టడిస్తాం. అలాగే మొన్న ఇట్లంగా మీరు ఏదో జనరల్ బాడీ మీటింగ్లు పెట్టి ఆ జనరల్ బాడీ మీటింగ్లో ప్రశ్నించే గొంతుగా అయినటువంటి కుర్మ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులను మాట్లాడకుండా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. నొక్కితే ఒకరున్న చూసి గొంతు నొక్కే మీరు ప్రయత్నం చేశారేమో, కానీ కుర్మ యువ చైతన్య సమితి ఒక్క మెసేజ్ పెడితే వేల మంది లక్షల మంది మీ ఇల్లును ముట్టడియడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఇక్కడైనా మీ నిర్ణయాలను మార్చుకొని మీరు ఖచ్చితంగా కుర్మ భవనాన్ని, కుర్మ ఆత్మభవనాన్ని, దొడ్డికొమరే ఆత్మభవనాన్ని ఖచ్చితంగా కుర్మ విద్యార్థులకే చెందేటట్టు, కుర్మల అభివృద్ధి కోసమే మీ ఆ భవనాన్ని వాడేటట్టు మీరు నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఖచ్చితంగా కులానికి కట్టుబడి ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. వాళ్ళకొకవేళ కులాన్ని ఆ భవనాన్ని అభివృద్ధి చేయాలంటే కుర్మ కులంలో కానీ వేరే కులాలలో తెలంగాణకు సంబంధించిన విద్యా ఇన్స్టిట్యూషన్స్ ఎవరికి లేవా? మా కుర్మ కులంలో గౌరీ సతీష్ గారికి విజ్ఞాన విద్యా సంస్థలు ఉన్నాయి. మరి ఆయననే ముందరకు పెట్టి మన కులానికి కొంచెం రాయితీ ఇవ్వండి, మన కులం కోసం మీరు సగం పైసలు తీసుకొని సగం పైసలు మన పిల్లల్ని అని చెప్పి ఎందుకు చెప్పుకోలేకపోయారు మీరు? అంటే దీని వెనుక ఏంటంటే మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం మళ్ళీ ఆంధ్ర పెత్తందారులకు, ఆంధ్ర వ్యక్తులకు అయినటువంటి నారాయణ శ్రీ చైతన్యలకు చైనా అంటేనే సార్ చెప్పినట్టు, యాదగిరి సార్ చెప్పినట్టు చైనా అంటేనే చైతన్య నారాయణ అన్నట్టు మీరు వాళ్లకు బూట్లు నాకుంటా వాళ్ళ డబ్బులకు ఆశపడి ఈ పని చేసిరో దాన్ని ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం.